రాజమండ్రి జైలు నుంచి అంబటి రాంబాబుని గుంటూరుకి తరలిస్తూ ఉన్నారు. పీటీ వారెంట్ పై గుంటూరుకి తీసుకెళ్తున్నారు పోలీసులు. అంబటిపై దాఖలైన పీటీ వారెంట్ పై ఇవాళ అక్కడ విచారణ జరగబోతోంది. పీటీ వారెంట్ దాఖలు చేశారు పట్టాభిపురం పోలీసులు. నవంబర్ 12న బ్యారికేడ్లను తోసుకుంటూ వెళ్లిన ఘటనలో అంబటిపై కేసు నమోదైంది. అంబటి రాంబాబుని ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు పోలీసులు. ఇంకొక వైపు అంబటి కస్టడీ, బెయిల్ పిటిషన్లపైన కూడా ఇవాళ విచారణ జరగబోతోంది. అంబటిపై ఇప్పటి వరకు మొత్తం 40కి పైగా కేసులు నమోదయ్యాయి. గుంటూరు నుంచి మా ప్రతినిధి వసంత్ మనకి లైవ్ లో జాయిన్ అవుతూ ఉన్నారు లేటెస్ట్ డీటెయిల్స్ తో. వసంత్, ఎన్ని గంటలకు గుంటూరుకి అంబటి రాంబాబుని పోలీసులు తీసుకుని వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? వాళ్ళ విచారణ ఎన్ని గంటలకు? సో మరికొద్దిసేపట్లోనే అంబటి రాంబాబును గుంటూరు కోర్టులో హాజరుపరచబోతున్నారు. ఇప్పటికే అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటి రాంబాబు అరెస్ట్ అయ్యారు. ఆయనపైన పీటీ వారెంట్ దాఖలు చేశారు పట్టాభిపురం పోలీసులు. గతంలో నమోదైనటువంటి కేసులో ఆయనపైన పీటీ వారెంట్ దాఖలు చేయడంతో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి నేరుగా గుంటూరు తరలిస్తున్నారు. ఇక్కడ కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఆయన తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించబోతుంది. ఇక మరోవైపు తనపై నమోదైనటువంటి కేసులు ఏవైతే ఉంటాయో అనుచిత వ్యాఖ్యల కేసులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఆయనపైన 36 కేసులు నమోదయ్యాయి. వాటిల్లో వాటి మొత్తాన్ని కూడా ఒకే బ్యాచ్ కింద విచారించేలా ఆదేశాలు ఇవ్వడంతో పాటుగా ఆయా కేసుల్లో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు అంబటి రాంబాబు. ఇప్పటికే లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడంతో లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు అనుమతించింది ఏపీ హైకోర్టు. మధ్యాహ్నం ఈ పిటిషన్లన్నింటిపైన విచారణ జరగబోతుంది. ఇప్పటికే ఆయనపై నమోదైనటువంటి కేసులో నల్లపాడు పిఎస్లో నమోదైనటువంటి కేసుతో పాటుగా మంగళగిరి రూరల్ పిఎస్లో నమోదైనటువంటి కేసుల్లో ఏపీ హైకోర్టులో రిలీఫ్ లభించింది. అయితే మిగిలినటువంటి కేసులు అన్నిటికీ సంబంధించి కూడా ఒకే బ్యాచ్ కింద విచారించడంతో పాటుగా ఆయనపై నమోదైనటువంటి అన్ని కేసులు కూడా దాదాపు 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసులు కావచ్చు. కాబట్టి అలాగే ఈ కేసులకు సంబంధించి 41A నోటీసులు జారీ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మంగళగిరి రూరల్ పిఎస్ కావచ్చు, నల్లపాడు పిఎస్లో ఉన్నటువంటి మరో కేసులో కూడా ఏపీ హైకోర్టు రిలీఫ్ ఇచ్చింది. 41A నోటీసులు జారీ చేసి విచారించాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. సో వాటికి అనుగుణంగానే మిగిలినటువంటి ఈ 36 కేసులు ఏవైతే ఉన్నాయో ఆయా కేసులు కూడా ఒకే బ్యాచ్ కింద విచారించడంతో పాటుగా క్వాష్ పిటిషన్ అనుమతించాలని కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఆయా పిటిషన్ మీద మధ్యాహ్నం విచారణ జరగబోతోంది. ఇక మరొక వైపు అంబటి రాంబాబుకు సంబంధించి బెయిల్ పిటిషన్లు, కస్టడీ పిటిషన్లు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఈరోజు కస్టడీ పిటిషన్కి సంబంధించి కూడా విచారణ జరిగింది. ఇప్పటికే ఆర్డర్స్ రిజర్వ్ అయ్యాయి కాబట్టి ఈరోజు అంబటి రాంబాబుకు సంబంధించి కస్టడీ పైన కూడా ఆర్డర్స్ గుంటూరు స్పెషల్ మొబైల్ మేజిస్ట్రేట్ కోర్టు ఇవ్వబోతా ఉంది. ఒకవేళ కస్టడీకి అనుమతించిన తర్వాత ఇక్కడి నుంచి అంబటి రాంబాబుని నేరుగా కస్టడీకి తరలించేటటువంటి అవకాశం ఉంది. ఇక మరోవైపు ఆయన బెయిల్ పిటిషన్ల పైన కూడా ఈరోజు విచారణ జరగబోతా ఉంది. థ్యాంక్ యూ వసంత్.